హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పుకోబోయే స్టోరీ ధీరుడు. గరుడు పక్షి వల్ల ఒక ధీరుడు వీరుడు అయిన ఒక సాహసి రత్నాలు వైడూర్యాలు పొందాడు. మరి ఏ విధంగా ఈ స్టోరీ మనం చెప్తాను, మీరు వినియండి. మరి అనగనగా సామ్రాట్ అనే రాజు వ్యాపార నిమిత్తం పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉంటే అతను అలాగ వ్యాపార నిమిత్తం చాలా మంది తనతో పాటు కొంతమంది వస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళందరినీ ఎక్కించుకుని ఆ పడవలోని అలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే చాలా దూరం సముద్రం మీద ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు అలసిపోయారు. అలసిపోయి ఎక్కడొక్కడ రెస్ట్ తీసుకుందాం కొంతసేపు అని చెప్పేసి ఈ సామ్రాట్ తనతో పాటు వచ్చిన సైన్యం ఒక 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 పచ్చిక బయలులాగా కనపడేసరికి అక్కడ తన పడవని లంగరేసి ఆపి అక్కడ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడేమో చాలా ప్రశాంతమైన అడవి, చుట్టూ పళ్ళు, పూలు, ఎంత ప్రకృతి అందంగా ఉందంటే వీళ్ళు మైమరిచిపోయారు. అలా ఎవరైనా ఉన్నారేమో ఈ ఎంత అందమైన దీవులని చెప్పేసి వారు అందరూ వెళ్ళడం ప్రారంభించారు. మొత్తం ఆ దీవంతా కలియ తిరిగారు. ఆ అందమైన ప్లేస్ని చూసి మైమరిచిపోయారు. దీనిలోని సామ్రాట్ కూడా వీళ్ళతో పాటు గుంపులో నుంచి విడిపోయి ఆ అందాలను చూస్తూ చూస్తూ వారి నుంచి విడిపోయాడు. విడిపోయేసరికి కొంతసేపటికి అర్థమైంది, అయ్యోయ్యో నాతో పాటు వచ్చిన సైన్యం లేదే అని చెప్పేసి కంగారు పడ్డాడు. కంగారు పడి అటు ఇటు తిరిగి తను సముద్రం ఒడ్డుకి వచ్చేసరికి ఆ పడవ కూడా లేదు. పడవ కూడా లేకపోయేసరికి తన కంగారు పడి ఇంకేం చేయాలో తెలియక అటు ఇటు తిరిగి ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి వెతికి అలసిపోయి ఆ గడ్డి మీద పడుకున్నాడో లేదో ఇంకా మెలకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. చీకటి పడిగేసరికి సామ్రాట్కి భయమేసి చెట్టెక్కాడు. చెట్టెక్కేసరికి ఒక పెద్ద గుడ్డు తెల్లని ఆకారంలోని రౌండ్గా కనబడుతుంది. ఏమిటి అని చెప్పి దాన్ని పరీక్షగా చూడగా అదొక గుడ్డు. గుడ్డు అంటే ఈ సైజులో ఉంటుంది, ఒక చిన్న సైజులో ఉంటుంది, ఇంత సైజులో ఉంటుంది. కానీ ఎంత పెద్ద గుడ్డు తను ఎప్పుడూ చూసింది లేదు. తన దగ్గరికి వెళ్ళాడు దాన్ని చూద్దామని, కానీ భయం వేసింది. ఎందుకంటే ఇది విచిత్రమైన దీవిలా ఉంది, ఇక్కడ మనం ఏం చేసినా సరే ప్రమాదానికి దారి తీయొచ్చు అని చెప్పేసి ఆ చెట్టు మీదే అలా చూడడం మొదలు పెట్టాడు. చూస్తూనే తెల్లారిపోయింది. తెల్లారే లోపలే ఒక్కసారిగా ఒక పెద్ద చీకటి కమ్ముకుంది. ఏమిటి చీకటి? ఇప్పుడే తెల్లారింది, అప్పుడే చీకటి పడిపోయింది, ఏమిటా అని చూడగా ఆకాశంలోంచి ఒక పెద్ద గరుడ పక్షి ఎగురుకుంటూ వచ్చి ఆ గుడ్డు మీద వాలింది. ఆ గుడ్డు మీద బతకడానికి వాలడంతో ఈ సామ్రాట్ చాలా నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా ఆ గ్రద్ద దగ్గరికి వెళ్ళి ఈ గ్రద్దని పట్టుకుంటే ఈ దీవిలోంచి నేను బయటపడవచ్చు, దీన్ని చప్పుడు చేయకుండా దీని కాళ్ళకి పట్టుకుందామని చెప్పేసి దాంతో పాటు తెచ్చుకున్న ఉవ్వాలు అంటే తలపాక, అప్పట్లోని ఈ టవల్స్ తోటి తలపాక ఇలా చుట్టుకునేవారు. ఆ తలపాక ఆ గరుడ పక్షి కాళ్ళకి తనకి ఇలా బిగించి కట్టేసుకున్నాడు. తనకి తెలియదు అంత పెద్ద గరుడ పక్షి ఒక చిన్న మనిషి బరువుని తనకేమీ అనిపించదు, మోయగలదు కూడా. పట్టుకోగానే తన కాసేపటికి గరుడ పక్షి ఎగరడం ప్రారంభించింది. ఎగిరింది. తన అంటి పెట్టుకుని ఉన్న సామ్రాట్కి కళ్ళు తిరిగిపోయాయి, బయర్లు కమ్మెత్తిపోయాయి. ఎందుకంటే గరుడ పక్షి ఎంత వేగంగా ప్రయాణిస్తుందో అందరికీ తెలుసు. కనురెప్ప పాటులో తను ఎంత పైకన ఎత్తుకనే ఎగరగలదు, కిందకనే దిగగలదు. అలా వెళ్తూ ఒక అందమైన బండరాళ్ల లోయ పర్వతం మీద వాలేసరికి వెంటనే చిటుక్కుమని తను కట్టుకున్నది తిప్పేసుకొని దాని నుంచి దూరంగా వెళ్ళిపోయేసరికి ఒక బండరాయి దగ్గర దాక్కునేసరికి ఈ గరుడు పక్షి వెళ్ళిపోయేసి ఇంకా అమ్మయ్య బ్రతికేంట్రా బాబు అనుకున్నాడు సామ్రాట్ రాజు. బ్రతికాను అనుకునే లోపలే ఆ గుహలో నుంచి ఒక పెద్ద పాము, తాడి చెట్టంత పాము, ఆ పాము దగ్గర ఈ సామ్రాట్ చిన్న కప్ప కంటపడతాడనమాట. అయితే అయ్యో బాబోయ్, గరుడు పక్ష నన్ను ఇక్కడ తీసుకొచ్చి వదిలింది, ఇదేదో పాములాగా ఉంది, నన్ను చంపేసేలాగా ఉంది, మింగేసేలాగా ఉంది అని చెప్పేసి అనుకునే లోపలే వెంటనే గరుడు పక్షి చాలా వేగంగా వచ్చి ఆ పాముని ఎత్తుకుపోతే కళ్ళు తెరిచి అమ్మయ్యా అని ఎవరైనా అనుకుంటారు కదా. ప్రాణం పోతుంది అనుకొని మళ్ళీ బ్రతికి బయటికి గడితే అమ్మయ్య అనుకుని అటు ఇటు చూశాడు. అది నున్నటి రాళ్ళున్న పర్వతమే కాదు, నున్నటి వజ్రాలు వైడూర్యాలు కెంపులు ఉన్న ఒక వజ్రాలు వైడూర్యాలతో దగదగ మెరిసిపోతున్న ఒక లోయ. ఆ లోయలో వివిధ సర్పాలు రాత్రిపూట తప్ప పగల పూట బయటికి రావు. ఎందుకంటే ఈ గరుడ పక్షి వచ్చి ఎత్తుకుపోతుందేమన్న భయంతో
కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ లోపల చీకటి పడుతుంది అనే లోపలే తను ఒక పెద్ద బండరాయి ఎక్కి విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే పాములు తనని దరి చేరకుండానా. ఇలాగా కొద్ది రోజులు గడిచాయి. గడుస్తూ ఉంటే అనుకోకుండా ఒక పెద్ద మాంసం ముద్ద పడింది ఆ లోయలో. పడేసరికి ఏమిటి మాంసం ముద్ద అనుకొని సామ్రాట్ చూసే లోపలే ఈ గ్రద్ద ఆ మాంసం ముద్దని పట్టుకొని పైకి ఎగరడం ప్రారంభించింది. ఎగురుతుంటే అక్కడ ఆ కొండ మీద అక్కడే ఉన్న ఒక అడవి జాతి డప్పులు వాయిద్యాలు కొడుతూ సౌండ్ చేస్తే ఆ గ్రద్ద ఆ మాంసం ముద్దని అక్కడే వదిలేసింది. వదిలేగానే వెంటనే ఆ జనం వెంటనే ఆ మాంసం ముద్దకున్న వజ్రాలు వైడూర్యాలు లాగేసుకొని ఆ మాంసాన్ని ఆ గరుడు పక్షికే వదిలేశారనమాట. అలా ప్రతిసారి చేస్తూ 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 ఉన్నారన్నమాట. ఇతను సామ్రాట్ ఇలా ఎలా జరుగుతుందని చెప్పేసి కొండ చివరి వైపు చూడగా మనిషి ఆకారం కనిపించింది. పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత పని అయ్యింది. చూసేసరికి మనుషులు, ఇదంతా చేస్తున్న మనుషులు అన్నమాట. ఒక మాంసం ముద్దని కిందకి అంటే ఆ లోయలోకి దిగి వజ్రాల వైడూర్యాలు తీసుకోలేక ఈ విధంగా వాళ్ళు తెలివిగా ప్లాన్ చేశారనమాట. ఒక మాంసం ముద్దని పడేస్తే దానికున్న అంటుకున్న ఆ వజ్రాల వైడూర్యాలను తీసుకొని మిగతాదే గరుడు పక్షికి ఆ మాంసాన్ని వదిలేసేవారంట. వీరు మహామేధావులు, మంచి తెలివిగా ఆలోచించారు. మీరు లోయలోకి దిగితే నాగసర్పాలు చంపేస్తాయన్న భయంతో ఈ విధంగా చేశారనమాట అని చెప్పేసి అయితే ఈ సామ్రాట్కి ఒక ఐడియా వచ్చింది. వెంటనే అమలుపరిచాడు. ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఈసారి మాంసముద్ద పడగానే నిన్న కూడా ఆ మాంసముద్ద అతుక్కుపోతే ఆ గరుడు పక్షి పైకి తీసుకెళ్తుంది కదా అని ఆలోచించి తనకు కావాల్సిన కొన్ని వజ్రాల వైడూర్యాలు మూట కట్టుకొని ఒక తనకు తెచ్చుకున్న తలపాకులో చుట్టేసుకొని ఆ మాంసముద్ద కింద పడగానే వెంటనే ఆ మాంసముద్దకి పట్టేసుకున్నాడు అన్నమాట. పట్టేసుకొని ఈ గరుడు పక్షి ఆ మాంసముద్దని మళ్ళీ పట్టుకెళ్ళగానే అక్కడ ఉన్న ఆ గూడెం ప్రజలు మళ్ళీ వాయిద్యాలు డప్పులు కొట్టగానే వెంటనే ఆ మాంసం ముద్దని వదిలేసింది. వదిలేతే వజ్రాలు వైడూర్యాలు ఏరేసుకొని తిన కూడా ఇంకా కొన్ని తీసేసుకొని దూరంగా పారిపోయాడు. అక్కడున్న ప్రజలు కూడా మిగతా వజ్రాలు వైడూర్యాలు తీసేసుకుని ఆ మాంసం ముద్దని ఆ గ్రద్దకే వదిలేశారనమాట. అలా వదిలేస్తే అక్కడే ఉన్న ఒక గూడెం పెద్ద చూసి, నువ్వు మనిషి అంటే మనిషే కదా, నువ్వేటి ఇక్కడ ఒక నరమానవుడు ఈ లోయలోంచి బయటికి రావడమా అని చెప్పేసి అడగ్గా ఈ సామ్రాట్ తనకు జరిగిన విషయం అంతా పోసగుచ్చినట్లు చెప్పాడు అనమాట. చెప్పగానే నువ్వు చాలా సాహసం చేశావు సామ్రాట్ అని చెప్పేసి అని తనతో పాటే తీసుకెళ్లి గూడెం పెద్ద అన్నపానీయాలు పెట్టడం మొదలు పెట్టాడు. కొద్ది రోజులు గడిచి తన ప్రతిఫలంగాన ఆ సామ్రాట్ దగ్గర ఉన్న కొన్ని వజ్రాలు ఆ ఊరి పెద్దకి ఇచ్చాడనమాట. తనకి పెట్టిన భోజనానికి, తనకి చూపించిన ఆదరణకి ప్రతిఫలంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ సామ్రాట్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, వాళ్ళ రాజ్యానికి వెళ్ళాలని, వాళ్ళ నాన్న అమ్మని అందరినీ కలవాలని ఎంతో కోరిక కలిగింది. అదే విషయం తన స్నేహితుడికి చెప్పగా నా స్నేహితుడు కూడా కాదనలేకపోయాడు. సరే నీ ఇష్టం మిత్రమా అని చెప్పి పంపించబోయాడు. సరే అయితే మిత్రమా, నేను కొంచెం వజ్రాలు ఇస్తాను, దాన్ని అమ్మి నాకు కొంచెం డబ్బు కావాలి, నాకు ఒక పడవ కావాలి అని చెప్పగా అదే విధంగా ఈ సామ్రాట్కి కొన్ని వజ్రాలు అమ్మి డబ్బుని, కొంచెం పడవని, అందులో కొన్ని అమ్మడానికి తగ సామాన్లని అందులో పెట్టి ఈ సామ్రాట్ని సాగనంపారు. ఈ సామ్రాట్ ఈ సామాన్లన్నీ పట్టుకొని ఆ దేశాటన చేసుకుంటూ ఆ సామాన్లు అమ్ముకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని తన జీవితాంతకాలం సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. ఇది ధీరుడు కథ. వీరుడు సూర్యుడు అతను అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలోను కూడా తను మేలు పొందాడనమాట. ఎంతో ధైర్యంతో సాహసంతో ముందుకెళ్ళాడు కాబట్టి ఆ వజ్రాల్ని సొంతం చేసుకున్నాడు, వ్యాపారాన్ని కూడా విస్తరించాడు. ఇది సామ్రాట్ రాజు కథ. ఎలాగుంది ఫ్రెండ్స్? ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సామ్రాట్ నిజంగానే అడవిలో తప్పిపోయినప్పుడే, దీవిలో తప్పిపోయినప్పుడే తను భయపడిపోయి ఉంటే తను బయట పడాలి అనే ఆలోచన తెలియకుండా అక్కడే చనిపోయింది. చాలా తెలివిగా ఆలోచించి ఆ గ్రద్దను పట్టుకున్నాడు కాబట్టి అక్కడ నుంచి మరో లోయలో పడినప్పుడు అక్కడ కూడా నేను చనిపోయాను బాబోయ్ అనుకున్నాడు. కానీ తను కూడా చాలా తెలివిగా ఆలోచించి అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలివిగా ఆలోచించి ఒక గ్రద్ద ద్వారా, ఒక మాంసం ముద్ద ద్వారా బయటపడ్డాడు. అక్కడి నుంచి అక్కడ చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని ఎలా మంచి చేసుకోవాలో తెలుసు కాబట్టిగా అందరినీ మంచి చేసుకొని తనకు కావలసిన సామాన్లు, పడవని రెడీ చేసుకొని మళ్ళీ సామ్రాట్ తన వ్యాపారాన్ని మొదలుపెట్టింది. అది ఫ్రెండ్స్, ఒకసారి మనకి అపజయం కలిగిందని, నిరుత్సాహం కలిగిందని మనం వెనకబడిపోతే మళ్ళీ మనం నించొనే శక్తి లేకుండా అయిపోయింది. సామ్రాట్ చాలా తెలివిగా ఆలోచించాడు కాబట్టి
తన పోయిన వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెట్టుకున్నాడు, ప్రాణాలు కూడా కాపాడుకున్నాడు. అది ఫ్రెండ్స్ ఈ కథ స్టోరీ సారాంశం. నెక్స్ట్